తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ షష్టమ స్థాన సంచారం, రాహువు చతుర్థ సంచారం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, శుక్రమౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహం ప్రయత్నించే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, వైద్య వృత్తులు, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సంబంధాలు ఏర్పడతాయి. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు, టీచర్లకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదర సహోదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని 1-2 సార్లు అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. పూల తోటలు, పండ్ల తోటలు, అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల కాలం. ధనుసు రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అనుకూలమని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చూసుకోవడం అనేది మంచిది. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమని చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పని నిదానంగా సాగుతుంది. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.